ఎగ్జాక్ట్గా 1 సంవత్సరం ముందు నా మీద ఎలాంటి ఆధారాలు లేకపోయినా తప్పుడు కేసులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచం మొత్తం 80 దేశాల్లో నా కోసం పోరాడారు. ఆ రోజు కూడా బస్సులో ఉన్నాను. ఆ రోజు నన్ను అక్కడి నుంచి అరెస్ట్ చేశారు. ఈరోజు కూడా మళ్ళా ప్రజలకు కష్టాలు వస్తే అదే బస్సులో ఇక్కడ కలెక్టరేట్లో ఉన్నాను. డిఫరెన్స్ రెండు ఒకటే, కానీ వ్యత్యాసం లేదు. కానీ ఆ రోజు ప్రజలు నా కోసం పోరాడారు, ఈరోజు ప్రజల కోసం నేను యుద్ధం చేస్తున్నా. అదే డిఫరెన్స్. బట్ ఏది ఏమైనా ఓసారి చరిత్రలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ చరిత్రలో సంఘటనలు జరిగినప్పుడు మనం ఏ విధంగా స్పందిస్తామనేది చాలా ముఖ్యం. అదే తృప్తి. అందుకే ప్రజలు ఏ పేరుతో నన్ను పిలిచినా నేను పలకతా, అందుబాటులో ఉంటా.